ఆకాశవాణి వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు. వాతావరణ మార్పు పైన సమగ్రంగా సమిష్టిగా పోరాడవలసి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భౌగోళిక మహమ్మారి నుంచి పౌరులను ఆర్థిక వ్యవస్థలను కాపాడుకోవడంపై దృష్టి పెడుతూనే వాతావరణ మార్పు పోరాటంపై కూడా దృష్టి సారించాలని కూడా ఆయన అన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ బోస్టన్ ఆరోగ్య మానవాభివృద్ది కేంద్రంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి లక్షలాది మంది వైద్య సిబ్బంది ముందుండి కోవిడ్ రోగులకు సేవలందిస్తున్నందుకు ఆయన వందనం సమర్పించారు. దేశంలో కోవిడ్ రికవరీల రేటు 93.69% మెరుగుపడింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయానికి నాయకుల విలాసవంతమైన సంస్కృతే కారణమని పార్టీ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ విమర్శించారు. వాతావరణ మార్పుపై సమగ్రంగా సమిష్టిగా పోరాడవలసి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భౌగోళిక మహమ్మారి నుంచి పౌరులను ఆర్థిక వ్యవస్థలను కాపాడుకోవడంపై దృష్టి పెడుతూనే వాతావరణ మార్పు పోరాటంపై కూడా దృష్టి సారించాలని ఆయన అన్నారు. G20 శిఖరాగ్ర సదస్సులో మోదీ వర్చువల్ గా పాల్గొని మాట్లాడుతూ భారతదేశం ప్యారిస్ ఒప్పందం లక్ష్యాలను నెరవేరుస్తూనే అంతకంటే ఎక్కువ కృషి చేస్తున్నదని అన్నారు. ప్రభుత్వ కృషిని వివరిస్తూ ప్రధానమంత్రి LED లైట్లు ప్రజాదరణ పొందాయని, వీటి వల్ల ఏడాదికి 38 టన్నుల కార్బన్ డయాక్సైడ్ కలుషిత వాయువులు కూడా ఆదా అవుతున్నాయని వివరించారు. ఉజ్వల పథకం ద్వారా 80 మిలియన్ ఇళ్లలో దోమరహిత వంటిళ్లు ఏర్పడ్డాయని, ఇది భౌగోళికంగా అతిపెద్ద స్వచ్ఛమైన ఇంధన కార్యక్రమని అన్నారు. 2020 లక్ష్యానికి ముందే భారతదేశం 175 గెగావాట్స్ పునరుత్పత్తి ఇంధన లక్ష్యాన్ని చేరుకుంటుందని, ఆ తరువాత 2030 కల్లా 450 గెగావాట్స్ లక్ష్యాన్ని సాధిస్తుందని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ బోస్టన్ ఆరోగ్య మానవాభివృద్ది కేంద్రంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి లక్షలాది మంది వైద్య సిబ్బంది ముందుండి కోవిడ్ రోగులకు సేవలందిస్తున్నందుకు ఆయన వందనం సమర్పించారు. కోవిడ్ ను అరికట్టేందుకు భారత్ అవలంబిస్తున్న వ్యూహాన్ని ఆయన వివరించారు. 21వ శతాబ్దంలో కోవిడ్-19 గతించిన చరిత్రగా నిలిచిపోతుందని ఆయన అన్నారు. ఉత్తమ చికిత్స సాధించడానికి అత్యుత్తమ పరిశోధన చేసే నిపుణులను ఒక వేదికపైకి తీసుకువచ్చినందుకు డాక్టర్ హర్షవర్ధన్ బోస్టన్ ఆరోగ్య కేంద్రాన్ని అభినందించారు. దేశంలో కోవిడ్ రికవరీల రేటు 93.69% మెరుగుపడింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 44,059 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ తెలియజేసింది. మరో 511 మంది కరోనాతో చనిపోయారు. దీంతో ఇప్పటి వరకు 1,33,738 మంది కరోనాతో చనిపోయారు. మరో వంక అదే సమయంలో 41,024 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ఇంతవరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 91,39,866కు చేరింది. 85,62,642 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశం మొత్తంలో 4,43,486 క్రియాశీల కేసులున్నాయి. ఇలా ఉండగా దేశవ్యాప్తంగా ఆదివారం ఒకే రోజు 8,49,596 కోవిడ్ శాంపిల్స్ పరీక్షించినట్లు ICMR తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 71,913 నమూనాలను పరీక్షించగా 1,121 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,62,213కు చేరింది. తాజాగా కరోనా మహమ్మారితో 11 మంది మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 9,938కి చేరింది. గడిచిన 24 గంటల్లో 1,631 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లిపోగా ఇప్పటి వరకు 8,41,026 మంది కోలుకున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో తెలియజేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,249 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 96,15,090 కరోనా శాంపిల్స్ ను పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ తెలియజేసింది. గడిచిన 24 గంటల్లో చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో 2 కరోనాతో ప్రాణాలు కోల్పోగా అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, కడప, విశాఖ, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. తెలంగాణ రాష్ట్రంలో మరో 602 కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 24,000కు పైగా పరీక్షలు చేయగా 602 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 2,64,128కి చేరింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్లో కోవిడ్ నుంచి నిన్న మరో
15 మంది కోలుకున్నారని తెలియజేశారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ రికవరీల రేటు 95.2% మెరుగుపడింది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 2,51,668కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,000కు పైగా యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో 8,000 మందికి పైగా హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. కాగా నిన్న మరో 3 మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ సంబంధిత సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,433గా నమోదైంది. ఇలా ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 129 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రంగారెడ్డి జిల్లాలో 62, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 60 కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 51, జగిత్యాల 34, వరంగల్ అర్బన్ 27, భద్రాద్రి కొత్తగూడెం 25, సంగారెడ్డి 24, నల్గొండ జిల్లాలో 21 కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కోవిడ్-19 నుంచి రక్షణకి 3 మంత్రాలు. మాస్క్ తప్పక ధరించండి, 6 అడుగుల దూరం తప్పనిసరి, గుర్తుంచుకోండి, ముఖాన్ని తాకకండి, చేతులు శుభ్రంగా ఉంచుకోండి. తన సతీమణి అమెరికా తొలి మహిళ కానున్న జిల్ బైడెన్ పాలసీ డైరెక్టర్గా భారత అమెరికా సంతతికి చెందిన మాలా అడిగను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ నియమించారు. బైడెన్, కమలా హారిస్ ఎన్నికల ప్రచారంలో అడిగా సీనియర్ పాలసీ డైరెక్టర్గా సేవలందించారు. గతంలో బైడెన్ ఫౌండేషన్లో అడిగా ఉన్నత విద్య, సైనిక కుటుంబ వ్యవహారాల డైరెక్టర్గా సేవలందించారు. అలాగే మాజీ దేశాధ్యక్షుడు ఒబామా ప్రభుత్వంలో అడిగా డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త ఢిల్లీలో డాక్టర్ బీడీ మార్గ్లో నిర్మించిన పార్లమెంటు సభ్యుల బహుళ అంతస్తుల ఫ్లాట్లకు ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభోత్సవం చేస్తారు. 80 సంవత్సరాలు పైబడిన ఈ 8 పాత బంగళాలను కూల్చివేసి వాటి స్థానంలో 76 ఫ్లాట్లను నిర్మించారు. జమ్మూ కాశ్మీర్లో సంబా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో సరిహద్దు భద్రతా సిబ్బంది 10 అడుగుల లోతు సొరంగ మార్గాన్ని బట్టబయలు చేశారు. ఈ నెల 19వ తేదీన జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిలో నగ్రోటా సమీపంలో బన్ టోల్ ప్లాజా వద్ద జరిగిన ఎన్కౌంటర్లో హతులైన 4 జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ఈ సొరంగ మార్గం నుంచి మన దేశంలోకి ప్రవేశించి ఉండవచ్చని అనుమానిస్తున్నట్టు జమ్మూ కాశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ చెప్పారు. జమ్మూ కాశ్మీర్లోకి జైషే మహమ్మద్, లష్కరే తైబా ఉగ్రవాదులను పంపి శాంతి భద్రతల విఘాతానికి పాకిస్తాన్ కుట్ర పన్నుతున్నదని దిల్బాగ్ సింగ్ ఆరోపించారు. బాలీవుడ్ హాస్య నటి భారతీ సింగ్, ఆమె భర్త హర్ష్ లింబాచియాలను ముంబైలోని ఒక కోర్టు వచ్చే నెల 4వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. వారి ఇంట్లో గంజాయి దొరికిన పిదప వారిని మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో ఎన్సీబీ అరెస్ట్ చేసింది. వారి బెయిల్ పిటిషన్ పైన ఈరోజు విచారణ జరుగుతుంది. ఇద్దరు గంజాయి సేవించినట్లు ఒప్పుకున్నారని ఎన్సీబీ ఎస్ప్లనేడ్ కోర్టుకు వివరించింది. కోవిడ్-19 మహమ్మారి వల్ల సమస్యలు ఉన్నప్పటికీ ఉత్తరాఖండ్ హరిద్వార్లో 2021లో కుంభమేళా జరుగుతుందని ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తెలిపారు. జనవరి 14 నుంచి ప్రారంభమయ్యే 2021 కుంభమేళా సన్నద్దతపై అఖిల్ భారతీయ ఆఖడా పరిషత్ కార్యవర్గ సభ్యులతో రావత్ సమావేశం నిర్వహించారు. కుంభమేళా పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. వివిధ రాష్ట్రాల్లో 2020-21 ఖరీఫ్ సీజన్లో వరి ధాన్యం సేకరణ కొనసాగుతున్నది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, తమిళనాడు, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్, కేరళ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్టల్లో ధాన్యం సేకరిస్తున్నట్లు కేంద్ర వినియోగదారు వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ముఖ్యాంశాలు మరొకసారి. వాతావరణ మార్పుపై సమగ్రంగా సమిష్టిగా పోరాడవలసి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భౌగోళిక మహమ్మారి నుంచి పౌరులను, ఆర్థిక వ్యవస్థలను కాపాడుకోవడంపై దృష్టి పెడుతూనే వాతావరణ మార్పు పోరాటంపై కూడా దృష్టి సారించాలని ఆయన అన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ బోస్టన్ ఆరోగ్య మానవాభివృద్ది కేంద్రంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. దేశంలో కోవిడ్ రికవరీ రేటు 93.69% మెరుగుపడింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయానికి నాయకుల విలాసవంతమైన సంస్కృతే కారణమని పార్టీ సీనియర్ నాయకుడు గులాంనబీ ఆజాద్ విమర్శించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.